పార్లమెంటు ఎన్నికలు బాగానే బాధ కలిగించినాయని కేటీఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టకుండా ఎక్సుల రాసి ఇంటర్నెట్లకు ఎక్కిచ్చిండట. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కాడ నుంచి ఎప్పుడు ఇట్లా కాలేదన్న తరీకలు అనుకొచ్చిండట. ఏది ఏమైనా గెలిచినా ఓడినా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా పేరు సంపాదించుకున్నామని అనుకొచ్చిండట. కానీ చూసిర్రా, అసెంబ్లీ ఎన్నికలనే ఆగమైన కారు పార్టీని మెల్లగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సు యాత్ర పెట్టి ప్రచారాలు చేసినా ఫాయిదా లేకుండా పోయినట్టే అయిపోతుంది. ప్రజలు 6 నెలల్లో కాంగ్రెస్ సర్కారు పనితనం నచ్చక బీఆర్ఎస్ పార్టీకే సాటుగా ఓటేస్తారు అనుకుంటే ఎంపీ ఎన్నికల్లో కూడా ఎదురు దెబ్బలే దాకినట్టు చేసిర్రు. ప్రజలకు కారు పార్టీ మీద కడుపులో ఎంత కోపం ఉంటే ఇంత ఘోరంగా ఊడగొడతారు చెప్పుర్రి. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారం ఉన్నప్పుడే హామీలు నెరవేర్చాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అట్లా కాకుండా అహంకారం ప్రదర్శిస్తే కార్యకర్తల కాడ నుంచి కామన్ పబ్లిక్ దాకా ఎవ్వలను కానకుండా ఉరుకులాడితే ఊగి ఉయ్యాల ఏడా ఆగాలనో గాడనే ఆగుతుంది అన్నట్టు అవుతుంది. ఇప్పుడు కారు పార్టీల పరిస్థితి కూడా అదే అయిపోయాయి. అటు ఏపీలో కూడా పంకపాటి పాతాళానికి పడిపోయాయి.